ఉదయకాలపు దేవుని వాగ్దానాన్ని మనం చూసుకున్నట్లయితే క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి క్రిస్మస్కి సంబంధించినటువంటి యేసయ్య పుట్టుక, యేసయ్య యొక్క బోధ, యేసయ్య ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు, మహత్కార్యములు, ఆయన చేసిన అద్భుతాలు, వీటన్నిటిని గురించి మనము తెలుసుకుంటున్నాం. అయితే ఈ దిన వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసయ్య ఆశ్చర్యకరుడు అనే మాటను గురించి మనం తెలుసుకున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాల్లో మనం చూసినట్లయితే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క జన్మ విధానాన్ని చూసినట్లయితే ఆయన జన్మ గొప్పది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అయితే ఆ కుమారుడు గుణగణాలు, ఆయన లక్షణాలు మనం చూసినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమున కర్తయగు అధిపతి అని యేసుప్రభు వారికి ఉన్నటువంటి పేర్లు అన్నమాట. ఇవే కాక ఇంకా యేసుప్రభు వారికి గొప్ప బిరుదులు కూడా ఉన్నాయి. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఒక కన్య గర్భాన జన్మించటం అనేది గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి ఒక క్రియ. లోకంలో అనేక మంది జన్మాలను మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు వారి యొక్క జన్మ చాలా ఆశ్చర్యకరమైంది. ఆయన పుట్టుక ఎంతో ఆశ్చర్యకరమైనది. ఆయన బోధ ఎంతో ఆశ్చర్యకరమైనది. ఆయన క్రియలు కూడా ఎంతో ఆశ్చర్యకరమైనవి అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే ఒక చక్కటి మాటను యెషయా భక్తుడు రాస్తున్నాడు. దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచక్రియ మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నదన్నమాట. మరి కన్యక గర్భాన యేసయ్య జన్మిస్తాడని భక్తులు ముందుగానే పాత నిబంధన కాలంలో అనేక మంది భక్తులు తెలియజేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన మాటలు ఆశ్చర్యకరమైనవి, ఆయన బోధ ఆశ్చర్యకరమైనది. మరి లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 41, 46 వచనాల్లో చూసుకున్నట్లయితే, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండెడివారు. ఇక్కడ యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత ఆయన తల్లిదండ్రులు మరి పస్కా పండుగ సమయంలో ఎక్కడికి వెళ్ళేవాళ్ళంటే మరి యెరూషలేము పట్టణానికి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఏటేటా మరి బలులు అర్పించడానికి, ఆ పండుగను ఆచరించడానికి వాళ్ళు యెరూషలేము పట్టణానికి వెళ్ళేవారు. ఆ సమయంలో యేసు ప్రభు వారికి మరి 12 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కూడా వాళ్ళతో పాటుగా యెరూషలేము పట్టణానికి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 46 వచనంలో 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండెను. 12 సంవత్సరముల వయసులో యేసు ప్రభు వారు ఎంతో జ్ఞానంతో నిండినటువంటి మరి ప్రభువుగా మనం చూస్తాం. మరి 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో ఎవరి మధ్య కూర్చొని ఉన్నాడంటే బోధకుల మధ్య కూర్చొని మరి వారి మాటలను ఆలకిస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన బోధ ఎంతో ఆశ్చర్యకరమైనది. ఆయన మాటలు కూడా ఎంతో ఆశ్చర్యకరమైనవి. యేసు ప్రభువారు ఆ మాటలు ఆలకిస్తూ వాళ్ళని అనేకమైన ప్రశ్నలు అడుగుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. 47 వచనంలో మనం చూసినట్లయితే ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. తర్వాత 48 వచనంలో చూసినట్లయితే ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. నిజంగా తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డను చూసి ఎంతగానో ఆశ్చర్యపడుతున్నారు. అలాగే సమాజ మందిరపు అధికారులు కూడా యేసు ప్రభు వారి యొక్క బోధకు ఆశ్చర్యపడుతున్నారు. మరి ఆయన బోధ ఎంతో ఆశ్చర్యకరమైనది. అధికారంతో కూడినటువంటి యేసయ్య బోధ. అధికారంతో కూడినటువంటి యేసయ్య బోధను మనం చూసినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము 31, 32 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే మరి యేసు ప్రభువారు అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. యేసు ప్రభువారు
మరి దాదాపుగా 30 సంవత్సరముల నుండి ఆయన మరి బోధను, యేసయ్య బోధ, సువార్తను ప్రకటించడం ప్రారంభించినప్పుడు మరి గలిలయ కపెర్నహూము అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చి ఆయన విశ్రాంతి దినమున వారికి బోధిస్తా ఉన్నాడు. ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన వాక్యము ఎలా ఉందంటే అధికారంతో కూడినటువంటి వాక్యంగా ఉందని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 32వ వచనంలో ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. అవును, యేసయ్య బోధ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి బోధ. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన చూపులో శక్తి ఉంది. ఆయన చెంగులో కూడా శక్తి ఉంది. ఆయన శక్తిమంతుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఉన్నవాడు, అనువాడైనటువంటి దేవుడన్నమాట. మరి మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం ఒక చక్కటి మాటను మనం గమనించినట్లయితే అక్కడ ప్రభువారి గురించి ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చూస్తూ కూడా కొంతమంది వ్యక్తులు ఆయన గురించి అభ్యంతరపడినట్లుగా చూస్తున్నాం. అవును, ఈ కాలంలో కూడా మరి దేవుని యొక్క సువార్త వినబడుతుంది. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అనేకమైన సాక్ష్యాల రూపంలో మనం చూస్తున్నాం. కానీ చాలా విషయాల్లో చాలా మంది యేసు ప్రభువారిని అభ్యంతరపడుతున్నారు. ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించడానికి అభ్యంతరపడుతున్నారు. వాళ్ళ విషయమై ప్రభువారు మరి అక్కడ కొన్ని సూచక్రియలు చేయకుండా వెళ్ళిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మరి మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడిరి. ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇవ్వండి జ్ఞానం ఎక్కడిది? ఇతని చేతులు ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరి కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సిమోను అను వారి సహోదరుడు, వడ్లవాడు కాడా? అని అతని సోదరి మండలందరూ మనతో కూడా ఉన్నవారు కారా? అని మరి వాళ్ళు యేసు ప్రభు విషయమై ఆయన్ని తమ సొంత రక్షకునిగా అంగీకరించడానికి అభ్యంతరపడుతున్నారు. ఈ కాలంలో కూడా చాలా మంది విధమైనటువంటి అభ్యంతర పడుతూ ఉన్నారేమో. మీరు కూడా అనేక పర్యాయాలు దేవుని వాక్యము మీకు వినబడుతున్నప్పుడు మరి యేసుని మీ సొంత రక్షకునిగా అంగీకరించినప్పటికీ మరి కొన్ని అభ్యంతరాలుంటే యేసు ప్రభువారు అంటున్నారు, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని చెప్తున్నాడు. కాబట్టి మరి మనం ధన్యులు అవ్వాలి అంటే యేసయ్య అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అని మనం విశ్వసించాలి. ఆయన గొప్ప దేవుడని మనం నమ్మాలి. మరి యేసు ప్రభువారిని శాస్త్రులు, పరిసయ్యులు మరి యూదులు ఆయన్ని అభ్యంతరపరిచినట్లుగా, ఆయన బోధని అభ్యంతరంగా చూసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం చాలా సందర్భాల్లో. అయితే ఆయన అద్భుతాలు చేయకుండా ఉండడానికి కారణము మనుషుల్లో ఉన్నటువంటి అభ్యంతరాలు. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి అభ్యంతరాలు ఎప్పుడైతే తొలగించుకుంటామో ఆయన ఆశ్చర్యక్రియలు కూడా మన జీవితంలో, మీ జీవితంలో కూడా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్నాం మీ అందరూ మరి ప్రియ బిడ్డలైనటువంటి మీ అందరికీ మరి యేసు ప్రభువారు మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని నేను చెప్తున్నాడంటే, నా విషయమై మీరు అభ్యంతరపడొద్దు. ఎందుకంటే నేను ఆశ్చర్యక్రియలు చేసే దేవుణ్ణి. మరి ఈ సమయంలో మరి మీకు అనారోగ్యత ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అప్పుల సమస్యలు ఉండొచ్చు. కానీ ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మన జీవితాల్లో, మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. మరి యేసు ప్రభువారు అన్నాడు, నా విషయమై మీరు అభ్యంతర పడవద్దు. మీరు ఏది అడిగినా కానీ ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి యేసయ్య నామంలో ఆయన ఇవ్వడానికి ఆయన సమర్థుడు. ఆయన గొప్ప దేవుడు, శక్తిమంతుడు గనుక, ఆయన ఆశ్చర్యకరుడు గనుక ఈ ఉదయకాల సమయమందు మరి మీరు దేవుని ఏది అడిగినా కానీ ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడని మనం గ్రహించినప్పుడు, ఆయన విషయమై మనం అభ్యంతర పడినప్పుడు దేవుడు తప్పకుండా అట్టి కృపను మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి చిన్ని మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదంలో కొందనాలయ్యా, స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి ఉదయకాలం తండ్రి మీ పరిశుద్ధ పాదంలో చెంత చేరి నాయన నీ ఘనమైన వాక్యమును బోధించే కృపనిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. అవును ప్రభువా, మీరు అద్భుతకరుడు నాయన, ఆశ్చర్యకరుడు. మీ పుట్టుక ఆశ్చర్యము, మీ మాటలు ఆశ్చర్యము నా ప్రభువా. తండ్రి ఇటువంటి ఆశ్చర్యకరుణ్ణి మేము కలిగి ఉన్న దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ నాయన ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. ఏ బిడ్డ అనారోగ్యంతో ఉన్నారో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శారీరక సమస్యలతోటి, అనారోగ్య సమస్యలతోటి, అప్పుల బాధలతోటి, రుణ బాధలతో ఉన్నారో తండ్రి నాయన ప్రభువా, కుదరని రోగములతో బాధపడుతున్నారో
అయ్యా అట్టి ప్రతి బిడ్డని ప్రభా మీరు దర్శించండి. మీరు ఆశ్చర్యకరుడుగా కాబట్టి నాయన నాయన తండ్రి మీ గాయపు డాస్తంతో ఆ బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి ప్రభా. అయ్యా నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలు మా అందరికీ ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండే కృప చూపమని కొద్ది మాటలు ప్రభు అయిన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.